Okay. Okay, good morning, all of you. So today we will discuss a class about emulsions, colloidal systems, emulsions and colloidal systems. ఈ ఫుడ్ అండ్ టెక్నాలజీ, న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించి సో నెక్స్ట్ క్లాస్ ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే emulsions అండ్ colloidal systems. emulsions అండ్ colloidal systems. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కొల్లాయిడల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. కొల్లాయిడల్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ టు కొల్లాయిడల్ సిస్టమ్స్. కొల్లాయిడల్ సిస్టమ్ కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు తెలుసుకుందాం అండి. కొల్లాయిడల్ సిస్టమ్ ఇంట్రొడక్షన్. వాట్ ఈస్ కొల్లాయిడ్? అసలు కొల్లాయిడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కొల్లాయిడ్? అసలు కొల్లాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. కొల్లాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ కొల్లాయిడ్. కొల్లాయిడ్ అనగా, కొల్లాయిడ్ అంటే ఏ కొల్లాయిడ్ సిస్టమ్. ఈ కొల్లాయిడ్ సిస్టమ్ అనగా ఈజ్ ఎ మిక్చర్. ఈ కొల్లాయిడ్ సిస్టమ్ అనేది ఏదైనా సబ్స్టెన్స్ ని మిక్స్చర్ చేయటం. మిక్స్చర్ ఇన్ విచ్ వన్ సబ్స్టెన్స్, ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఏదైనా ఒక పదార్థం ఈజ్ డిస్ప్రెస్డ్ యాజ్ వెరీ ఫైన్ పార్టికల్. ఏదైనా ఒక పదార్థం డిస్ప్రెస్డ్ యాజ్ వెరీ ఫైన్ పార్టికల్, వేరే పార్టికల్లోకి ఆ సబ్స్టెన్స్ అనేది డిస్ప్రెస్ అవటం, ఆ సబ్స్టెన్స్ అనేది నిర్మితమై ఉండటం లేదా ఆర్టిఫిషియల్ గా పంపించబడటం. ఏదైనా ఒక సబ్స్టెన్స్ వేరే పార్టికల్లోకి ఇన్వాల్వ్ అయి ఉండటం, దాన్నే డిస్ప్రెస్డ్ అంటారు. ఆ డిస్ప్రెస్ అయి ఉండటాన్ని కొల్లాయిడ్ సిస్టమ్ అంటారు లేదా కొల్లాయిడ్ అంటారు. ఇన్ అనదర్ సబ్స్టెన్స్ డస్ నాట్ సెటిల్ ఆన్ స్టాండింగ్. ఏదైతే ఈ కొల్లాయిడ్ సిస్టమ్ లో ఉన్న సబ్స్టెన్సెస్ ఉన్నాయో, ఇన్ అనదర్ సబ్స్టెన్స్ అండ్ డస్ నాట్ సెటిల్ ఆన్ స్టాండింగ్, ఇది సెటిల్ గా ఉండదు. ఇవి సెటిల్ గా ఉండవు. కొల్లాయిడ్ సిస్టమ్ లో ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో, ఈ పార్టికల్స్ మరొక సబ్స్టెన్స్ లో కలిసిపోవడం వల్ల ఇవి డస్ నాట్ సెటిల్ ఆన్ స్టాండింగ్. నార్మల్ గా స్టాండింగ్ గా సెటిల్ అవ్వవు. ఒక సబ్స్టెన్స్ ఒక తత్వాన్ని కలిగి ఉంటుంది, ఒక పార్టికల్ మరొక తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు కూడా కొల్లాయిడ్ మిక్చర్ అవ్వాలంటే, ఈ రెండు కూడా మిక్చర్ అయి ఉండాలంటే డిస్ప్రెస్ యాజ్ వెరీ ఫైన్ పార్టికల్. ఈ పార్టికల్ అనేది, ఫైన్ పార్టికల్ అనేది డిస్ప్రెస్ అయి ఉండటాన్ని కొల్లాయిడ్ అంటారు. కొల్లాయిడ్ అంటే సో ఇప్పుడు మనం కాంపోనెంట్స్ ఆఫ్ కొల్లాయిడ్. కాంపోనెంట్స్ ఆఫ్ కొల్లాయిడ్. కొల్లాయిడ్ లో పొందుపరచబడిన విషయాలు, కొల్లాయిడ్ లో పొందుపరచబడిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. డిస్ప్రెస్డ్ ఫేజ్. ఈ కొల్లాయిడ్ సిస్టమ్ లో సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎలా ఇవి అనదర్ సబ్స్టెన్స్ లోకి ఇన్వాల్వ్ అవుతాయి అంటే డిస్ప్రెస్డ్ ఫేజ్ ద్వారా, ఈ ప్రత్యేకమైన డిస్ప్రెస్డ్ అనే ఫేజ్ ద్వారా మరొక కంటెంట్ లో ఉన్న సబ్స్టెన్సెస్ అనేవి ఈ కంటెంట్ లోకి డిస్ప్రెస్ అవుతాయి, ఈ సబ్స్టెన్స్ లోకి ఇన్వాల్వ్ అవుతాయి. ద సబ్స్టెన్స్ ప్రజెంట్ యాజ్ పార్టికల్. మరొక రకంలో ఏదైనా ఒక సబ్స్టెన్స్ లో మరొక పార్టికల్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ అయి ఉండటం. ద సబ్స్టెన్స్ ప్రజెంట్ యాజ్ పార్టికల్. ఆ సబ్స్టెన్స్ ఒక పార్టికల్ లాగా మరొక సబ్స్టెన్స్ లో ఉండటం. ఒక సబ్స్టెన్స్ వేరొక పార్టికల్లో ఆ సబ్స్టెన్స్ లో ఒక పార్టికల్ లాగా ఉండటం అని కొల్లాయిడ్ అంటారండి. ఈ ఫేజ్ ని డిస్ప్రెస్డ్ ఫేజ్ అంటారు. ఈ డిస్ప్రెస్డ్ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే ద సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ యాజ్ పార్టికల్, ఆ సబ్స్టెన్స్ ఒక పార్టికల్ లాగా ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ ఒక పార్టికల్ లాగా ఉంటుంది. అందుకని ఈ సిస్టమ్ ని, ఈ ఫేజ్ ని
డిస్ప్రెస్డ్ ఫేజ్ అంటారు. అందుకని ఈ ఫేజ్ ని డిస్ప్రెస్డ్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి డిస్ప్రెషన్ మీడియం. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే డిస్ప్రెషన్ మీడియం. ఈ డిస్ప్రెషన్ మీడియం అంటే ఏంటంటే ద సబ్స్టెన్స్, ఏదైతే పదార్థం ఉందో, విచ్ పార్టికల్ ఆర్ డిస్ప్రెస్డ్, ఆ పార్టికల్ ని డిస్ప్రెస్ చేస్తుంది. ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ పార్టికల్ ని, ఏదైనా ఒక పర్టికులర్ పార్టికల్ ని డిస్ప్రెస్ ఇన్వాల్వ్ చేసుకుంటుంది. అక్కడ సబ్స్టెన్సే ఆ పార్టికల్ ని ఇన్వాల్వ్ చేసుకోవడాన్ని, ఏదైనా ఒక స్పెషల్ మీడియం ఉపయోగించి ఆ మీడియం ద్వారా ఇన్వాల్వ్ చేసుకోబడటాన్ని డిస్ప్రెస్డ్ మీడియం అంటారు. ఓకే, ఇప్పుడు సో నౌ we discussed about two things in components of colloid. So there are two phases are present. First one, dispersion phase, and second one, dispersion medium. Dispersion phase అంటే ఈ dispersion phase లో ద సబ్స్టెన్స్ ప్రజెంట్ యాజ్ పార్టికల్, ఏదైనా ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ పార్టికల్ లాగా ఉంటుంది. ఆల్రెడీ అది వేరే పార్టికల్, దానికి వాల్యూ ఉంటుంది వేరే చోట, కానీ ఆ పార్టికల్ ఈ సబ్స్టెన్స్ లోకి వచ్చేసరికి ఒక పార్టికల్ లాగా మారిపోతుంది. ఆ పార్టికల్ ఈ సబ్స్టెన్స్ లో చేరేసరికి ఒక చిన్న పార్టికల్ లాగా మారిపోతుంది. అదే సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి డిస్ప్రెషన్ మీడియం. ఈ మరొక కాంపోనెంట్ ఏంటంటే డిస్ప్రెషన్ మీడియం. ఏదైనా ఒక మీడియం ని యాడ్ చేయడం ద్వారా ద సబ్స్టెన్స్ ఇన్ విచ్ పార్టికల్స్, ఈ సబ్స్టెన్స్ లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ డిస్ప్రెస్డ్, ఈ పార్టికల్స్ అనేవి డిస్ప్రెస్డ్ అయిపోతాయి. ఓకే, సో ఇవి కొల్లాయిడ్ గురించి అండి. నెక్స్ట్ పేజ్ లో మనం చూస్తే ఇంపార్టెన్స్ ఇన్ ఫుడ్స్. ఈ కొల్లాయిడ్ సిస్టమ్ వల్ల, ఈ కొల్లాయిడ్ అనేది డివిజన్ చేసుకోవటం కానీ, లేదా ఏదైనా సబ్స్టెన్స్ లోకి పార్టికల్స్ ని యాడ్ చేసుకోవడం ద్వారా కొన్ని రకాల ఇంపార్టెన్స్ ఉంటాయి. దోస్ ఆర్, ఫస్ట్ వన్, డిటర్మైన్ స్ట్రక్చర్. ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థం కానీ, ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్, ఒక ఆహార పదార్థం కానీ, సో ఇవి ఒక పర్టికులర్ టెక్స్చర్ లో ఉండటానికి అండ్ అపియరెన్స్, సో మంచి అపియరెన్స్ ని కలిగి ఉండడానికి ఈ కొల్లాయిడ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక సబ్స్టెన్సే ఆ సబ్స్టెన్స్ లోకి రకరకాల మాలిక్యూల్స్ యాడ్ చేయడం వల్ల అవి ఒక మంచి టెక్స్చర్ ని కలిగి ఉండడానికి అండ్ అపియరెన్స్, ఎక్సలెంట్ అపియరెన్స్ ని కలిగి ఉండడానికి, లేదా ప్రాపర్ అపియరెన్స్ ని కలిగి ఉండడానికి, చూడటానికి అట్రాక్టివ్ గా ఉండడానికి ఈ కొల్లాయిడ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ఫ్లుయెన్స్ మౌత్ ఫీల్. సో మౌత్ లోకి తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ కంటెంట్ ని ఖచ్చితంగా మౌత్ ఫీల్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ బి లుక్ లైక్, ఇట్ విల్ బి ఫీలబుల్. సో మంచి మౌత్ ఫీల్ ని కలిగి ఉండేలా చేస్తుంది ఆ పర్టికులర్ ఫుడ్ అనేది, బికాస్ ఆఫ్ కొల్లాయిడ్ యాడ్ చేయడం ద్వారా కానీ, లేదా యాడింగ్ చేసుకొని ఆ పార్టికల్ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల కానీ ఆ పర్టికులర్ ఫుడ్ లోకి డెఫినెట్లీ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మౌత్ ఫీల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మౌత్ ఫీల్ కలిగి ఉండేలాగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెనీ ఫుడ్స్ లైక్ మిల్క్. చాలా రకాల ఆహార పదార్థాలు లైక్ మిల్క్, పాలు కానీ, బటర్ కానీ, జెల్లీ కానీ, వైట్ క్రీమ్, సో వైప్ చేయబడిన క్రీమ్ కానీ, కొల్లాయిడల్ ఇన్ నేచర్. ఇవన్నీ కూడా కొల్లాయిడల్ నేచర్ లో ఉంటాయి. అంటే ఈ సబ్స్టెన్స్ లోనే, ఈ పదార్థాల్లోనే వేరే పార్టికల్స్ ఉంటాయి, వేరే అడిషనల్ గా కొన్ని యాడ్ అయి ఉంటాయి కాబట్టి, కొల్లాయిడల్ అంటే అడిషనల్ గా యాడ్ అయి ఉంటాయి కాబట్టి ఇవి కొల్లాయిడల్ నేచర్ ని కలిగి ఉంటాయి. ఓకే, మనం చెప్పుకోవాలంటే మళ్ళీ మెనీ ఫుడ్స్, చాలా రకాల ఆహార పదార్థాలు లైక్ మిల్క్ కానీ, బటర్ కానీ, జెల్లీ కానీ,
వైప్ చేయబడిన క్రీమ్ కానీ ఆర్ కొల్లాయిడల్ ఇన్ నేచర్. ఇవన్నీ కూడా కొల్లాయిడల్ నేచర్లో కొల్లాయిడ్ అనే లక్షణాన్ని ఈ ఫుడ్స్ అన్ని కూడా కలిగి ఉంటాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడల్ సిస్టమ్స్ ఇన్ ఫుడ్. సో ఆహార పదార్థాల్లో వివిధ రకాల ది కొల్లాయిడ్ సిస్టంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ఈ కొల్లాయిడ్ సిస్టంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడల్ సిస్టమ్స్ ఇన్ ఫుడ్స్. ఆహార పదార్థాల్లో వివిధ రకాల కొల్లాయిడ్ సిస్టమ్స్ సంబంధించిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో దోస్ ఆర్ కొల్లాయిడ్స్ ఆర్ ఈ కొల్లాయిడ్స్ అనేవి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్. ఈ కొల్లాయిడ్ సంబంధించిన ఆహార పదార్థాన్ని ఎలా వర్గీకరించారంటే బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ డిస్ప్రెస్డ్ ఫేజ్. ఆ ఫిజికల్ ఫేజ్, ఆ పర్టికులర్ ఫిజికల్ గా ఆ పదార్థం యొక్క డిస్ప్రెస్డ్ ఫేజ్, ఆ పదార్థంలో పొందుపరచబడిన ఫేజ్ అండ్ డిస్ప్రెషన్ మీడియం. ఆ డిస్ప్రెషన్ మీడియం బట్టి మరియు ఫిజికల్ స్టేట్ ఆఫ్ డిస్ప్రెస్డ్ ఫేజ్, ఆ డిస్ప్రెస్డ్ ఫేజ్ ని బట్టి సో ఏదైతే ఈ కొల్లాయిడ్ సిస్టమ్ ఉందో ఆ కొల్లాయిడ్ సిస్టంలోని ఆహార పదార్థాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. కొల్లాయిడ్స్ ఆర్ క్లాసిఫైడ్. ఈ కొల్లాయిడ్స్ ని ఎలా వర్గీకరించారంటే బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ డిస్ప్రెస్డ్ ఫేజ్, ఆ పదార్థం యొక్క ఫిజికల్ స్టేట్ ఆఫ్ డిస్ప్రెస్డ్ ఫేజ్ ని బట్టి అండ్ డిస్ప్రెషన్ మీడియం ను బట్టి సో వివిధ రకాలుగా ఈ ఫుడ్ టైప్స్ ని వర్గీకరించారు, ఎస్పెషల్లీ కొల్లాయిడ్ సిస్టమ్ సంబంధించిన ఫుడ్ టైప్స్. సో నౌ వి విల్ డిస్కస్ అబౌట్ సమ్ కామన్ ఫుడ్ కొల్లాయిడ్స్. కొన్ని కామన్ ఫుడ్ కొల్లాయిడ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కామన్ ఫుడ్ కొల్లాయిడ్స్. సో సమ్ కామన్ ఫుడ్ కొల్లాయిడ్స్ ఆర్, ఫస్ట్ మీడియం చూసుకుందాం. సో మీడియంస్ ఏంటంటే ఫస్ట్ డిస్ప్రెస్డ్ ఫేజ్, సెకండ్ వన్ డిస్ప్రెషన్ మీడియం, థర్డ్ వన్ కొల్లాయిడ్ టైప్ అండ్ ఫుడ్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ థింగ్ డిస్ప్రెస్డ్ ఫేజ్ లోకి వచ్చేసరికి సాలిడ్. సాలిడ్, లిక్విడ్, సాల్ట్. ఈ సాలిడ్ కానీ అంటే హార్డ్ గా ఉన్న ఆహార పదార్థాలు కానీ, డిస్ప్రెషన్ మీడియం అనేది లిక్విడ్ గా ఉంటుంది. కొల్లాయిడ్ టైప్ వచ్చేసరికి సాల్ట్ గా మారిపోతుంది. సో సాలిడ్, లిక్విడ్ ఈ రెండు మీడియంస్ కూడా కొల్లాయిడ్ టైప్స్ లోకి వచ్చేసరికి సాల్ట్ గా మారిపోతుంది. ఎగ్జాంపుల్స్, వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రేవీ, స్టార్చ్ పేస్ట్ ఈ రెండు కూడా ఫుడ్ ఎగ్జాంపుల్స్ అండి. డిస్ప్రెస్డ్ ఫేజ్ సాలిడ్ మీడియంలో ఉంటుంది, సాలిడ్ ఫేజ్ లో ఉంటుంది. డిస్ప్రెషన్ మీడియం లిక్విడ్ మీడియంలో ఉంటుంది, లిక్విడ్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా కొల్లాయిడ్ టైప్ లోకి వెళ్ళిపోతాయి. సో కొల్లాయిడ్ టైప్ లో వచ్చేసరికి సోల్ మారిపోతుంది. ఫుడ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్రేవీ, స్టార్చ్ పేస్ట్ ఈ రెండు కూడా ఫుడ్ ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ సాలిడ్. నెక్స్ట్ లిక్విడ్ అండి. లిక్విడ్ వచ్చేసరికి డిస్ప్రెషన్ ఫేజ్ లోకి వచ్చేసరికి లిక్విడ్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ డిస్ప్రెషన్ మీడియంకి వచ్చేసరికి సాలిడ్ ఉంటుంది అండ్ జెల్ ఫామ్ లోకి మారిపోతుంది. లిక్విడ్ ప్లస్ సాలిడ్ రెండు కలిసి జెల్ ఫామ్ లోకి మారిపోయి విచ్ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జెల్లీ అండ్ కర్డ్. వీటికి మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే జెల్లీ అండ్ కర్డ్. జెల్లీ మరియు కర్డ్ ఈ రెండు కూడా మనం ఏదైతే ఈ కొల్లాయిడ్ సిస్టమ్ లో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్లాస్ ప్లస్ లిక్విడ్. గ్యాస్ అండ్ లిక్విడ్ ఈ రెండు కూడా ఫోమ్ లాగా మారిపోతాయి. గ్యాస్ అండ్ లిక్విడ్ ఈ రెండు కూడా
ఫోమ్ లాగా మారిపోతాయి. సో ఫోమ్ స్ట్రక్చర్ని ఇస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి వైట్ క్రీమ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి వైట్ క్రీమ్. వైట్ చేయబడిన క్రీమ్ ఏదైతే ఉందో, సో ఇది గ్యాస్, లిక్విడ్ ఈ రెండిటికి ఫోమ్ స్ట్రక్చర్ వస్తుంది. సో వైట్ క్రీమ్ అనేది ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లిక్విడ్ అండ్ లిక్విడ్ కొన్ని రకాల లిక్విడ్స్ కానీ, కొన్ని రకాల సపరేట్ లిక్విడ్స్ కానీ ఎమల్యూషన్ కలవటం వల్ల, ఎమల్యూషన్ జరగటం వల్ల సో ఇది మిల్క్ స్ట్రక్చర్ లో మారిపోతుంది. మిల్క్ లిక్విడే, వాటర్ లిక్విడే, ఈ రెండు కూడా ఎమల్యూషన్ అయినా కానీ అది మిల్క్ లాగే ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఎమల్యూషన్ కి. నెక్స్ట్ సాలిడ్ అండ్ గ్యాస్, ఈ రెండు కూడా ఎరోసల్. ఈ సాలిడ్, గ్యాస్ ఈ రెండు కూడా ఎరోసల్ గా మారిపోతాయి. స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్, ఇవి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్. సో స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ గా మనం ఎగ్జాంపుల్స్ వీటిలో చెప్పుకోవచ్చండి. సో ఇవి ఎన్ని రకాలుగా డిస్ప్రెస్డ్ ఫేజ్ కానీ, డిస్ప్రెస్డ్ మీడియం కానీ, సో ఈ డిస్ప్రెస్డ్ ఫేజ్, ఈ డిస్ప్రెస్డ్ మీడియం ఈ రెండు కూడా సో వీటికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ మనం చెప్పుకున్నాం. ఆ డిఫరెంట్ టైప్స్ కి సంబంధించిన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్స్, వివిధ రకాల ఫుడ్స్ ఎలా ఈ కొల్లాయిడ్ సిస్టమ్ టైప్ లోకి మారిపోతాయి, ఎలా డిఫరెంట్ టైప్స్ లోకి ఈ ఫుడ్ కంటెంట్ అంతా మారిపోతుందో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకున్నాం. అండ్ నౌ వి విల్ డిస్కస్ అబౌట్, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నంత కొల్లాయిడ్స్ గురించి అండ్ కొల్లాయిడ్ సిస్టమ్స్ గురించి. సో ఇప్పుడు కొల్లాయిడ్స్ తర్వాత ఇప్పుడు ఎమల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. కొల్లాయిడ్స్ తర్వాత ఇప్పుడు ఎమల్యూషన్స్ అంటే ఏంటి, ఎమల్యూషన్స్ టైప్స్ ఏంటి, ఎమల్యూషన్స్ వల్ల యూజెస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుంటున్నాం. ఎమల్యూషన్స్, డెఫినేషన్ ఆఫ్ ఎమల్యూషన్స్. అండ్ ఎమల్యూషన్, ఈ ఎమల్యూషన్ అనగా ఈజ్ ఏ కొల్లాయిడ్ సిస్టమ్. సేమ్ ఇందాకట్లాగే కొల్లాయిడ్ సిస్టమ్ లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడింగ్ సిస్టమ్ అండి, యాడ్ చేసుకోవడం వల్ల వచ్చే పదార్థం. An emulsion is a colloidal system in which one liquid is dispersed in another immiscible liquid. ఏదైనా ఒక లిక్విడ్ ని మరొక ఇమ్మిసిబుల్ లిక్విడ్ లోకి డిస్ప్రెస్ అంటే పంపించడం, డిస్ప్రెస్ అంటే సెండ్ చేయటం, పంపించడం లేదా చొచ్చుకొని దాంట్లో ఉండటం, అలా ఉండటాన్ని లేదా అలా ఉండేలా చేయడాన్ని ఎమల్యూషన్స్ అంటారు. ఓకే, అన్ ఎమల్యూషన్. సో మళ్ళీ చెప్పుకుందాం. అన్ ఎమల్యూషన్ ఈజ్ ఎ కొల్లాయిడల్ సిస్టమ్. ఎమల్యూషన్ అనేది ఈజ్ ఎ కొల్లాయిడల్ సిస్టమ్ ఇన్ విచ్ వన్ లిక్విడ్ ఈస్ డిస్ప్రెస్డ్ ఇన్ అనదర్ ఇమ్మిసిబుల్ లిక్విడ్. ఏదైనా ఒక లిక్విడ్ మరొక లిక్విడ్ లోకి, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అనదర్ ఇమ్మిసిబుల్ లిక్విడ్ లోకి డిస్ప్రెస్డ్ చేయడాన్ని ఎమల్యూషన్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఆయిల్ అండ్ వాటర్ సిస్టమ్. ఆయిల్, వాటర్ ఈ రెండు కూడా కలవు, మిక్స్ అవ్వవు, అంత త్వరగా మిక్స్ అవ్వవు. సో ఈ ఆయిల్ అండ్ వాటర్ సిస్టమ్ ని, ఈ రెండింటిని మనం ఈ ఎమల్యూషన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఆయిల్ లిక్విడే, వాటర్ లిక్విడే, ఈ రెండు కూడా డిస్ప్రెస్డ్ అవ్వటం అనేది అంత మోతాదులో జరగదు కాబట్టి సో ఈ రెండు కూడా ఎమల్యూషన్స్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎమల్యూషన్స్ అనే విధానానికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎమల్యూషన్స్. ఎమల్యూషన్స్ లోని రకాలు. టైప్స్ ఆఫ్ ఎమల్యూషన్స్ లోని రకాలు. ఫస్ట్ వన్ ఆయిల్ ఇన్ వాటర్. ఎమల్యూషన్, దాన్నే OW ఎమల్యూషన్ అంటారండి. దాన్నే OW
ఓడబ్ల్యూ ఎమల్యూషన్ అంటారు. సో ఆయిల్ ఇన్ వాటర్లో ఆయిల్ యాడ్ అవ్వటం, వాటర్లో ఆయిల్ టైప్ కంటెంట్ యాడ్ అవ్వటం ఎలా అంటే ఆయిల్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెవీ కాదు, లిమిటెడ్ ఆయిల్ కొద్ది మోతాదులో మాత్రమే. ఈ లిమిటెడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ఇన్ ఆయిల్ అనేది వాటర్లోకి ఎమల్సిఫై అవ్వడాన్ని ఇది ఒక టైప్ ఆఫ్ ఎమల్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆయిల్ డ్రాప్లెట్స్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్రెస్డ్ ఇన్ వాటర్. ఇక్కడ ఈ విధానంలో ఆయిల్ అనేది వాటర్లో డిస్ప్రెస్డ్ కొద్దిగా చిన్న చిన్న డ్రాప్స్ గా ఉండటం. వాటర్ ఈస్ ద కంటిన్యూస్ ఫేజ్. ఇక్కడ ఈ ఫేజ్ లో వాటర్ అనేది కంటిన్యూస్ ఫేజ్ గా ఉంటుంది. ఆయిల్ డ్రాప్లెట్స్ అని కొద్ది మాత్రమే ఉంటాయి కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ఎమల్యూషన్ ని ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్యూషన్ అంటారు. ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్యూషన్. ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి వాటర్ లోకి కొద్దిగా ఉండటం అండి, కొద్ది మోతాదులో యాడ్ అయి ఉండటం. ఆయిల్ డ్రాప్లెట్స్ డిస్ప్రెస్డ్ ఇన్ వాటర్. ఆయిల్ డ్రాప్లెట్స్ అనేవి వాటర్ లోకి డిస్ప్రెస్డ్ అవ్వటం. వాటర్ ఇస్ ద కంటిన్యూస్ ఫేజ్. ఈ వాటర్ అనేది కంటిన్యూస్ ఫేజ్ లో ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మిల్క్ అండి. మిల్క్ లో లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ తో పాటు కొద్ది మోతాదులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. కొన్ని రకాల క్రీమ్స్ లో లిక్విడ్ కంటెంట్ ఉంటుంది, కొద్ది మోతాదులో ఆయిల్ కంటెంట్ మినిమల్ గా ఉంటాయి. అండ్ సలాడ్ డ్రెస్సింగ్. సో సలాడ్ డ్రెస్సింగ్ చేసినప్పుడు, సలాడ్స్ రెడీ చేసేటప్పుడు, సలాడ్స్ ని పెట్టుకునేటప్పుడు అటువంటి సమయంలో కూడా కొద్ది మోతాదులో లిక్విడ్ కంటెంట్ ఉంటుంది, కొద్ది మోతాదులో ఆయిల్ మిక్స్చర్ అయి ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్సిఫైయింగ్ టైప్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, వాటర్ ఇన్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్లో వాటర్ ఇన్ వాటర్ ఆయిల్లోకి ఎంటర్ అవ్వటం, ఎమల్సిఫై అవ్వటం. ఓకే, మొత్తం ఆయిలే ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ డ్రాప్లెట్స్ ఉండడాన్ని వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్స్ గా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్రెస్డ్ ఇన్ ఆయిల్లో గనక డిస్ప్రెస్డ్ అయి ఉంటే, వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్రెస్డ్ ఇన్ ఆయిల్లో గనక డిస్ప్రెస్ అయి ఉంటే అటువంటి దాన్ని వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్స్ అంటారు. అటువంటి విధానాన్ని వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఆయిల్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన భాషలో చెప్పుకోవాలంటే ఆయిల్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ ఆయిల్ ఇస్ ద కంటిన్యూస్ ప్రాసెస్, పై దాంట్లో వాటర్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. పైన వచ్చేసరికి ఆయిల్ ఇన్ వాటర్, ఇక్కడికి వచ్చేసరికి వాటర్ ఇన్ ఆయిల్. ఓకే, అది గుర్తుపెట్టుకుని చాలు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్స్ కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి బటర్ అండ్ మార్జైన్, ఈ రెండు కూడా ఆయిల్ ఇన్ వాటర్ కి ఎగ్జాంపుల్ అండి. ఆయిల్ ఇన్ ద వాటర్ కి ఎగ్జాంపుల్, వాటర్ ఇన్ ఆయిల్ కి ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు రోల్ ఆఫ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్. ఇప్పుడు ఈ రెండు మిక్స్ అవ్వాలంటే కొన్ని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ వాటర్ లోకి ఆయిల్ ఎంటర్ అవ్వాలన్నా, ఆయిల్ లోకి వాటర్ ఎంటర్ అవ్వాలన్నా, ఇవి ఒక సబ్స్టెన్స్ లాగా మారిపోవాలన్నా, ఒక ఫుడ్ స్ట్రక్చర్ లాగా మారిపోవాలన్నా ఖచ్చితంగా కొన్ని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అవసరం. కొన్ని ఎమల్సిఫైయింగ్ చేయాల్సిన ఏజెంట్స్ అనేవి ఖచ్చితంగా అవసరమై ఉంటాయి. ఆ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆ ఎమల్సిఫైయింగ్
ఏజెంట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఎమల్సిఫైయర్ డెఫినేషన్. ఎమల్సిఫైయర్ అనగా నిర్వచనం. ఎమల్సిఫైయర్ డెఫినేషన్. ఎమల్సిఫైయర్ అనగా నిర్వచనం. An emulsifier అనగా ఈజ్ ఎ సబ్స్టెన్స్, ఏదైతే పదార్థం ఉందో దట్ స్టెబిలైజ్ అన్ ఎమల్యూషన్, అది ఎమల్యూషన్ ని స్టెబిలైజ్ చేయడం బై ప్రివెంటింగ్ సపరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్. ఆయిల్ అండ్ వాటర్ సపరేట్ అవ్వకుండా, బై ప్రివెంటింగ్ సపరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ సపరేషన్ అవ్వకుండా అవి ఈక్వల్ గా ఉండటానికి ఉపయోగపడేదాన్ని ఎమల్సిఫైయింగ్ అంటారు. స్టడీగా ఉండేదాన్ని, స్టెబిలైజ్ గా ఉంచేదాన్ని ఎమల్సిఫైయర్ అంటారు. అండ్ ఎమల్సిఫైయర్ అనగా ఈజ్ ఎ సబ్స్టెన్స్, ఏదైతే ఈ ఎమల్సిఫైయర్ అనే పదార్థం ఉందో, దట్ స్టెబిలైజెస్ అన్ ఎమల్యూషన్, ఈ ఎమల్యూషన్ ని స్టెబిలైజ్ చేస్తుంది, స్టేబుల్ గా ఉండేలా చేస్తుంది. ఆ పదార్థాన్ని, కలిసి ఉన్న పదార్థాన్ని, రెండు సబ్స్టెన్స్ కలిసి ఉన్న పదార్థాన్ని స్టేబుల్ గా ఉండేలా చేస్తుంది బై ప్రివెంటింగ్ సపరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ సపరేషన్ అవ్వకుండా అలా స్టడీగా, స్టేబుల్ గా అలా ఆ కంటెంట్ ని లేదా ఆ పదార్థాన్ని, ఆ సబ్స్టెన్స్ ని అలా ఉండేలా చేసే స్పెషల్ సబ్స్టెన్స్ నే ఎమల్సిఫైయర్ అంటారు. ఓకే, ఇప్పుడు చూద్దాం కామన్ ఫుడ్ ఎమల్సిఫైయర్స్. కామన్ గా ఫుడ్ ఎమల్సిఫైయర్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫుడ్ ఎమల్సిఫైయర్స్ ఏంటంటే, ఆహార పదార్థాన్ని కలిసి ఉండేలా చేసే కొన్ని ఏజెంట్స్ ఉంటాయి. ఆ ఏజెంట్స్ ఏంటంటే, ఆ ఎమల్సిఫైయర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ లెస్టిన్. ఎగ్జాంపుల్ ఎగ్ యోక్ అండి. లెసిథిన్ అనేది ఎమల్సిఫైయర్ గా ఉపయోగపడుతుంది. ఇది ఎగ్ యోక్ అండి. ఈ ఎగ్ యోక్ ఏంటంటే, కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ని మిక్స్ అయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ని, కొన్ని రకాల ఆహార పదార్థాలని మిక్స్ అయ్యి ఉండేలాగా, అవి డివైడ్ అయిపోకుండా అటాచ్ అయ్యేలాగా ఈ ఎగ్ యోక్ ఏదైతే ఉందో, లెస్టిన్ అనే ఎమల్సిఫైయర్ ఏం చేస్తుందంటే, ఇవి సబ్స్టెన్స్ అనేవి ఎమల్సిఫికేషన్ జరిగేలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, మిల్క్ ప్రోటీన్స్. కేసిన్, మిల్క్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ మిల్క్ ప్రోటీన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే కేసిన్. ఈ కేసిన్ అనే మిల్క్ ప్రోటీన్స్ కూడా ఏం చేస్తాయి అంటే, ఆ ఫుడ్ ని స్టేబుల్ గా ఉండేలా చేస్తాయి, కలిసి ఉండేలా చేస్తాయి. ఆహార పదార్థాన్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ని ఈక్వల్ గా అయ్యేలా చేస్తాయి, అటాచ్ అయ్యి ఉండేలా చేస్తాయి. నెక్స్ట్ మోనో అండ్ డైగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ అండ్ డైగ్లిజరైడ్స్. ఈ మోనోగ్లిజరైడ్స్ మరియు డైగ్లిజరైడ్స్ ఈ రెండు కూడా ఫుడ్ సబ్స్టెన్స్ ని ఎమల్సిఫైయింగ్ చేసేలాగా ఉపయోగపడతాయి. మోనోగ్లిజరైడ్స్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఈ రెండు కూడా కామన్ గా ఫుడ్ ని ఎమల్సిఫైయింగ్ చేసేలాగా, ఫుడ్ ఎమల్సిఫికేషన్ జరిగేలాగా ఈ రెండు కూడా ఉపయోగపడతాయి. మెకానిజం ఆఫ్ emulsions formation. సింపుల్ గా చెప్తాను, సింపుల్ మెథడ్ లో. అసలు ఈ ఎమల్యూషన్ ఫార్మేషన్ అనేది ఏ మెకానిజం ద్వారా జరుగుతుంది, ఎలా ఈ వాటర్ కంటెంట్, లిక్విడ్ కంటెంట్ అన్ని అటాచ్ అవుతాయో సో ఇప్పుడు చూద్దాం. ఎమల్సిఫైయర్ ఖచ్చితంగా ఉండాలి ఎమల్యూషన్ జరగాలంటే. అంటే ఏదో ఒక ఏజెంట్, ఇందాక మనం పైన చెప్పుకున్నట్టు ఏదో ఒక ఏజెంట్, చూడండి పైన ఉంటది లెసిథిన్, ఎగ్ యోక్ కానీ, మిల్క్ ప్రోటీన్స్ కేసిన్ కానీ అండ్ మోనో అండ్ డైగ్లిజరైడ్స్. ఇవి ఈ ఎమల్సిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ కంటెంట్ అటాచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఎమల్సిఫైయర్స్ ఫుడ్ కంటెంట్ ని
ప్రాపర్గా ఉండేలా చేస్తాయండి. సో ఎలా అంటే మెకానిజం, వీటి యొక్క మెకానిజం ఎలా జరుగుతుందంటే, వీటి యొక్క మెకానిజం ఎలా ఏర్పడుతుందంటే, వాటర్ లవింగ్ పార్ట్, ఈ పార్ట్ ని హైడ్రోఫిలిక్ పార్ట్ అంటారండి. వాటర్ లవింగ్ పార్ట్ అంటే వాటర్ని ఎక్కువ తీసుకునే పార్ట్ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కువ తీసుకునే part లోకి వెళ్ళిపోవటం ద్వారా ఆ వాటర్ ఆ ఫుడ్ కంటెంట్ లోకి స్టేబుల్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సింపుల్ వర్డ్స్ లో వాటర్ లవింగ్ అంటారు. ఇదే పదాన్ని ఓకే ఓకే అండి, ఎమల్సిఫైర్స్ యాజ్ వాటర్ లవింగ్. సో వాటర్ లవింగ్ అంటారు. ఈ వాటర్ లవింగ్ అనేది హైడ్రోఫిలిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఈ హైడ్రోఫిలిక్ అనేది సో వాటర్ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఈజీగా ఎమల్సిఫైర్ అనేది ఫుడ్ కంటెంట్ అటాచ్ అవ్వడానికి, ఆ ఆహార పదార్థాలు అటాచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆయిల్ లవింగ్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఆయిల్ లవింగ్, దీన్ని ఏమంటారంటే లైపోఫిలిక్ పార్ట్ అంటారు. దీన్ని లైపోఫిలిక్ పార్ట్ అంటారు. ఈ లైపోఫిలిక్ పార్ట్ ఏం చేస్తుందంటే ఆయిల్ ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఎమల్సిఫైర్స్ అనేది ఒక బెస్ట్ గా ఆయిల్ ని ఎక్కువగా రిసీవ్ చేసుకునేలాగా ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ సబ్స్టెన్స్ ని ఆయిల్ లవింగ్ పార్ట్ అంటారు. దాన్ని లైపోఫిలిక్ పార్ట్ అంటారు. దాన్ని లైపోఫిలిక్ పార్ట్ అంటారు. ఓకే, ఇవేం చేస్తాయంటే ఇట్ ఫార్మ్స్ ఏ ప్రొటెక్టివ్ లేయర్ అరౌండ్ డ్రాప్లెట్స్. ఏదైతే ఈ చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉన్నాయో ఈ చిన్న చిన్న డ్రాప్లెట్స్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఈ వాటర్ లవింగ్ కానీ ఈ ఆయిల్ లవింగ్, దట్ మీన్స్ నథింగ్ బట్ హైడ్రోఫిలిక్ పార్ట్ కానీ లైపోఫిలిక్ పార్ట్ కానీ ఇవి లేయర్ లాగా ఆ డ్రాప్లెట్స్ చుట్టూ ఆ డ్రాప్లెట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఆ డ్రాప్లెట్స్ స్టాండర్డ్ గా ఉండటానికి ఇట్ ఫార్మ్స్ ఏ ప్రొటెక్టివ్ లేయర్ అరౌండ్ డ్రాప్లెట్స్. డ్రాప్లెట్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉండటానికి ఈ ఎమల్సిఫైర్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రివెంట్స్ కొలాసన్స్, కొలాసన్స్ జరగకుండా కొలాసన్స్ జరగకుండా నివారించడానికి కొలాసన్స్ జరగకుండా నివారించడానికి ఈ ఎమల్సిఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతాయి. ప్రివెంట్స్ కొలాసన్స్, కొలాసన్స్ జరగకుండా నివారించబడటానికి అంటే ఇవి డివైడ్ అవ్వకుండా ఉండడానికి అవ్వకుండా నివారించడానికి ఈ ఏదైతే ఎమల్సిఫైర్స్ ఉన్నాయో ఈ ఎమల్సిఫైర్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉపయోగపడతాయి. ప్రివెంట్స్ కొలాసన్స్, కొలాసన్స్ జరగకుండా ఉండటానికి ఎమల్సిఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమల్సిఫికేషన్స్ అనేవి ఎమల్యూషన్స్ అనేవి అటాచ్ అయి ఉండటానికి బెస్ట్ గా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ పేజ్ లో చూసుకుంటే ఏదైతే ఇప్పటి వరకు మనం ఈ ఎమల్సిఫికేషన్ అన్ని ప్రాసెస్ అంతా తెలుసుకున్నాం, కామన్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం, మెకానిజం ఆఫ్ ఎమల్యూషన్ ఫార్మేషన్ యొక్క మెకానిజం గురించి క్లియర్ గా తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో మనం చూద్దాం. ఓకే, ఆఫ్టర్ మెకానిజం ఆఫ్ ఎమల్యూషన్స్ ఫార్మేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎమల్యూషన్ స్టెబిలిటీ. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎమల్యూషన్ స్టెబిలిటీ, ఈ ఎమల్యూషన్ స్టెబిలిటీని కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఈ ఎమల్యూషన్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయండి. దోస్ ఆర్ ఫస్ట్ వన్, టైప్
అండ్ అమౌంట్ ఆఫ్ ఎమల్సిఫైయర్. మనం ఏదైతే ఎమల్సిఫైయర్ ని ఉపయోగిస్తున్నామో ఆ ఎమల్సిఫైయర్ యొక్క టైప్ కానీ, ఆ ఎమల్సిఫైయర్ ఎంత అమౌంట్ మనం వేస్తున్నాం ఆ ఫుడ్ కంటెంట్ లోకి, ఆ ఫుడ్ లోకి ఎంత ఎమల్సిఫైయర్ యాడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి, లేదా ఏ టైప్ ఆఫ్ ఎమల్సిఫైయర్ ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి ఇవి ఆ ఫుడ్ ఎఫెక్ట్ అయి ఉంటుందండి. ఆ ఆహార పదార్థం ఎఫెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ థింగ్, డ్రాప్లెట్ సైజ్. ఆ డ్రాప్లెట్ యొక్క సైజ్, డ్రాప్లెట్ యొక్క ఆ ఫుడ్ కంటెంట్ లో ఉన్న డ్రాప్లెట్ యొక్క సైజ్, డ్రాప్లెట్ యొక్క సైజ్ కూడా ఖచ్చితంగా ఈ ఎమల్సిఫికేషన్ స్టెబిలిటీని, అది ఎమల్సిఫైయర్ అనేది స్టెబుల్ గా ఉండాలా లేదా అనేది నిర్ణయిస్తుంది. నెక్స్ట్ టెంపరేచర్. నెక్స్ట్ థింగ్, టెంపరేచర్. వెరీ హై టెంపరేచర్, చాలా హై టెంపరేచర్ కానీ, లేదా వెరీ లో టెంపరేచర్, చాలా లో టెంపరేచర్ కానీ, ఈ రెండు కూడా ఈ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అది ప్రాపర్ గా ఉండాలా లేదా, ఆ ఫుడ్ కంటెంట్ ప్రాపర్ గా ఉండాలా లేదా అనేది నిర్ణయిస్తాయి. నెక్స్ట్ థింగ్, పిహెచ్. నెక్స్ట్ థింగ్, పిహెచ్. ఆల్కలిటీ కానీ, అసిడిటీ, ఆల్కలైన్ కండిషన్ కానీ, లేదా సివియర్ అసిడిక్ కండిషన్ కానీ, హెవీ అసిడిటీ కానీ, అసిడిక్ కండిషన్లు కానీ, ఈ పిహెచ్ కూడా ఆ ఫుడ్ యొక్క ఎమల్సిఫికేషన్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. అది ప్రాపర్ గా ఉండాలి లేదా అనే స్థితిని ఈ పిహెచ్ కూడా నిర్ణయిస్తుంది. నెక్స్ట్, మెకానికల్ ట్రీట్మెంట్. నథింగ్ బట్ మిక్సింగ్. ఏదైతే ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ లో రెండు రకాల సబ్స్టెన్స్ ని కలిపేటప్పుడు, ఆ రెండు రకాల సబ్స్టెన్స్ ని కలపడానికి ఏదైతే మనం ఎమల్సిఫైయర్ యూజ్ చేసి ఆ మూడింటిని కలిపి మిక్స్ చేసే ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్. అది ప్రాపర్ గా మిక్స్ చేస్తే సబ్స్టెన్స్ ప్రాపర్ గా ఉంటుంది. ఆ ప్రాపర్ గా ఆ సబ్స్టెన్స్ ని మిక్స్ చేయకపోతే ప్రాపర్ గా ఎమల్సిఫికేషన్ జరగదు, సో స్టెబిలిటీ ఉండదు. సో అందుకని మెకానికల్ ట్రీట్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ మిక్సింగ్. ఆ ఫుడ్ కంటెంట్ ని మిక్సింగ్ చేయడం అనేది ఇది కూడా ఖచ్చితంగా ఎమల్యూషన్ స్టెబిలిటీని, ఈ ఎమల్యూషన్ యొక్క స్టెబిలిటీని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎమల్యూషన్ స్టెబిలిటీ. ఇవన్నీ కూడా ఫస్ట్ థింగ్, టైప్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎమల్సిఫైయర్, డ్రాప్లెట్ సైజ్, టెంపరేచర్, pH, mechanical treatment is nothing but mixing. Okay, next thing, colloidal stability and breakdown. Colloidal stability and breakdown. సో ఈ కొల్లాయిడల్ స్టెబిలిటీ బ్రేక్డౌన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇన్స్టెబిలిటీ ఇన్ కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్ లో ఇన్స్టెబిలిటీ ఎలా జరుగుతుంది? కొల్లాయిడ్స్ లో ఇందాక మనం చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్ లో కొల్లాయిడ్స్ అనేవి స్టేబుల్ గా ఉండాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అదే కొల్లాయిడ్స్ అనేవి ఇన్స్టేబుల్ గా అయిపోతాయి డ్యూ టు సెవరల్ రీజన్స్. దోస్ ఆర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇన్స్టెబిలిటీ ఇన్ కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్ లో ఇన్స్టెబిలిటీ, ఓకే, కొల్లాయిడ్స్ లో ఇన్స్టెబిలిటీ జరగడానికి ఎలా, ఏ విధాలుగా ఇన్స్టెబిలిటీ జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు తెలుసుకుందాం అండి. కొల్లాయిడ్స్ లో ఇన్స్టెబిలిటీ, కొల్లాయిడ్స్ జరగడానికి, బ్రేక్ డౌన్ అవడానికి కారణం. ఫస్ట్ థింగ్, క్రీమింగ్. క్రీమింగ్ ప్రాసెస్ వల్ల, క్రీమింగ్ అనే ప్రాసెస్ వల్ల కొల్లాయిడ్స్ అనేవి ఇన్స్టెబిలిటీగా ఉండడానికి కారణం అవుతుందండి. క్రీమింగ్ ప్రాసెస్ వల్ల ఈ క్రీమింగ్ ప్రాసెస్ వల్ల కొల్లాయిడ్స్ మే బ్రేక్ డౌన్. కొల్లాయిడ్స్ అనేది
బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొలైడ్స్ అనేవి క్రీమింగ్ చేయడం ద్వారా, సో ఓవర్గా క్రీమింగ్ చేయడం ద్వారా, ఓవర్గా క్రీమింగ్ అనేది హెవీగా చేయడం ద్వారా ఈ కొలైడ్స్ అనేది బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోత్ సబ్స్టెన్స్ కూడా క్రీమింగ్ అనేది హెవీ అయిపోవటం వల్ల, సో దాంట్లో ఉన్న కంటెంట్ అనేది డివైడ్ అయిపోయి, సో క్రీమింగ్ ప్రాసెస్ వల్ల కొలైడ్ స్టెబిలిటీ అనేది ఇన్స్టేబుల్ గా మారిపోతుంది. కొలైడ్ స్టెబిలిటీ అనేది ఆ ఫుడ్ కంటెంట్ యొక్క స్టెబిలిటీ అనేది ఇన్స్టేబుల్ గా మారిపోతుంది. నెక్స్ట్ థింగ్ కొలాసిన్స్. ఈ కొలాసిన్స్ అనే ప్రక్రియ, కొలాసిన్స్ అనే ప్రక్రియ, సో ఇప్పుడు చెప్తాను కొలాసిన్స్ అనే ప్రక్రియ గురించి. కొలాసిన్స్ అనే ప్రక్రియ వల్ల అసలు కొలాసిన్స్ అంటే ఏంటో చెప్తాను. కొలాసిన్స్ అంటే చిన్న చిన్న బిందువులు, డ్రాప్లెట్స్ అన్ని కలిసి ఒక పెద్ద బిందువుగా మారడాన్ని కొలాసిన్స్ అంటారండి తెలుగులో. కొలాసిన్స్ is the process in which small droplets of liquid, చిన్న లిక్విడ్ డ్రాప్లెట్స్ అన్ని కూడా జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ బిగ్గర్ డ్రాప్లెట్స్. ఈ చిన్న బిందువులన్నీ కూడా, డ్రాప్లెట్స్ అన్ని కూడా జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ బిగ్గర్ డ్రాప్లెట్స్ గా మారిపోవడాన్ని కొలాసిన్స్ అంటారు. ఓకే, సో ఈ కొలాసిన్స్ అనగా తెలుగులో ఏంటంటే, కొలాసిన్స్ అంటే చిన్న బిందువులు, డ్రాప్లెట్స్ అనేవి కలిసి పెద్ద బిందువులుగా మారుతాం. ఇక్కడ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ లిక్విడ్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ బిగ్గర్ డ్రాప్లెట్స్ గా మారడాన్ని కొలాసిన్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మిల్క్ ఎమల్యూషన్. సో ఈ మిల్క్ ఎమల్యూషన్ లో ఫ్యాట్ డ్రాప్లెట్స్ చిన్నగా ఉంటాయి. ఈ మిల్క్ ఎమల్యూషన్ లో సో దేర్ విల్ బి ప్రెసెన్స్ ఆఫ్ స్మాల్ డ్రాప్లెట్స్, చిన్న డ్రాప్లెట్స్ అనేవి, ఆ ఫ్యాట్ రూపంలో ఉన్న డ్రాప్లెట్స్ అనేవి మిల్క్ లో ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అవే డ్రాప్లెట్స్ కలిసి పెద్దవైతే ఎమల్యూషన్ బ్రేక్స్. అవే డ్రాప్లెట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ కొలాజన్స్ కనుక మిల్క్ లో యాడ్ అవుతే ఆ మిల్కే పాడైపోతుందండి. మన భాషలో పాలు విరిగిపోవడం అంటారు. సో కారణం ఏంటంటే, యాక్చువల్గా దాంట్లో ఫ్యాట్ డ్రాప్లెట్స్ చిన్నవి ఉంటాయి, కానీ అవే డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా అయిపోతే ఎమల్యూషన్ బ్రేక్, ఈ కలిసే విధానం బ్రేక్ అయిపోయి ఈ డ్రాప్లెట్స్ కలవటం అనే కల్లా, దట్ ఈస్ నథింగ్ బట్ కొలాజన్స్ అవ్వటం వల్ల, ఈ పెద్ద బిందువులు దాంట్లోకి ఏర్పడటం వల్ల ఆ చిన్న బిందువులు పెద్దగా మారిపోవటం, స్మాల్ డ్రాప్లెట్స్ హ్యాస్ బికమ్ లార్జ్ డ్రాప్లెట్. ఒక స్మాల్ డ్రాప్లెట్స్ అన్ని కూడా లార్జ్ డ్రాప్లెట్ గా మారిపోవడం వల్ల, కొలాజన్ అనే ప్రాసెస్ జరగటం వల్ల, సో ఏదైతే ఈ బ్రేక్ డౌన్ జరుగుతుందండి. సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు కొలాజన్స్ అనే విషయం అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్, ఫ్లోక్యులేషన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్లోక్యులేషన్. ఫ్లోక్యులేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అండి. ఫ్లోక్యులేషన్ అనగా ఫ్లోక్యులేషన్ అనేది ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఫ్లోక్యులేషన్స్ అనగా సేమ్ ఇందాకట్లాగే కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. ఫ్లోక్యులేషన్ అనే ప్రాసెస్ ఇన్ విచ్ స్మాల్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో కమ్ క్లోజ్ టుగెదర్, ఇవన్నీ ఒకే దగ్గరికి చేరి అండ్ ఫార్మ్ లూజ్ గ్రూప్స్. ఇవి లూజ్ గ్రూప్స్ లాగా ఫార్మ్ అవటం, బట్ డు నాట్ మెర్జ్ ఇంటూ బిగ్గర్ డ్రాప్లెట్స్.
ఇవి పెద్ద పెద్దగా డ్రాప్లెట్స్ లాగా మారవు కానీ చిన్న చిన్న బిందువులన్నీ ఒక గుంపులుగా దగ్గర చేరుతాయి. చిన్న చిన్న బిందువులన్నీ ఒక గుంపులుగా దగ్గర చేరడాన్ని ఫొల్కులేషన్ అంటారండి. ఫొల్కులేషన్ అంటారు. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫొల్కులేషన్ గురించి. చిన్న చిన్న బిందువులన్నీ గ్రూపులుగా చేరటం మన భాషలో చెప్పాలంటే. ఇందాక మనం చెప్పుకున్నది ఇందాక మనం చెప్పుకున్నది వేరే కంటెంట్ అండి. ఇప్పుడు మనం ఫొల్కులేషన్ గురించి చిన్న చిన్న గ్రూపులు అనేవి ఇందాక మనం చెప్పుకున్నది కొలాసెన్స్ గురించి. కొలాసెన్స్ అనగా స్మాల్ డ్రాప్లెట్స్ అనేవి బిగ్ డ్రాప్లెట్ గా మారిపోవడం. ఇక్కడ ఫ్లొక్యులేషన్కి వచ్చేసరికి స్మాల్ డ్రాప్లెట్స్ అనేవి గ్రూప్ గా మారిపోయి డిఫరెంట్ గ్రూప్స్ గా మారిపోయి ఆ ఇన్స్టెబిలిటీ కొల్లాయిడ్స్ గా చేయడాన్ని ఫ్లొక్యులేషన్ అంటారు. నెక్స్ట్ ఫేస్ సపరేషన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫేస్ సపరేషన్. ఫేస్ సపరేట్ అయిపోవటం. ఫుడ్ కంటెంట్ లోని ఫేస్ సపరేట్ అవడం వల్ల ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ కంటెంట్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ ఫుడ్ కంటెంట్ అనేది ఆ కొల్లాయిడ్ సిస్టమ్ అనేది ఇన్స్టెబిలిటీ అయిపోతుంది. ఆ కొల్లాయిడ్ సిస్టమ్ అనేది ఇన్స్టెబిలిటీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్నీ కూడా క్రీమింగ్ కానీ కొలాసిన్స్ ఫుల్కులేషన్. సో కొలాసన్స్ అంటే చెప్పానండి, స్మాల్ డ్రాప్లెట్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ టు ఫార్మ్ బిగ్ డ్రాప్లెట్స్. సో టు ఫార్మ్ బిగ్ డ్రాప్లెట్. ఇక్కడ ఫుల్కులేషన్ అంటే స్మాల్ డ్రాప్లెట్స్ ఆర్ మేక్స్ టు బికెమ్ డిఫరెంట్ గ్రూప్ గా మారిపోవటాన్ని ఫుల్కులేషన్ అంటారు. నెక్స్ట్ ఫేస్ సపరేషన్ గా మారిపోవటం. ఇవన్నీ కూడా ఇన్స్టెబిలిటీ ఇన్ కొల్లాయిడ్స్ లో ఇన్స్టెబిలిటీ అవ్వడానికి ఈ కొల్లాయిడ్స్ ఇన్స్టెబిలిటీ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ బ్రేక్ డౌన్. అసలు ఈ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఈ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఈ కొల్లాయిడ్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వకుండా ఏం చేయాలి? ప్రివెన్షన్ ఆఫ్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం ఎలా నివారించవచ్చో ఇప్పుడు కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకుందాం. ఎలా అంటే ప్రాపర్ ఎమల్సిఫైయర్ సెలక్షన్. ప్రాపర్ ఎమల్సిఫైయర్ సెలక్షన్ అండి. ప్రాపర్ గా ఉన్న ఎమల్సిఫైయర్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా ఈ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఈ ఫుడ్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్ ఎమల్సిఫైయర్ సెలక్షన్ కరెక్ట్ గా ఆ ఫుడ్ కి సెట్ అయ్యే ఎమల్సిఫైయర్ ని సెట్ చేసుకోవటం వల్ల ఎమల్సిఫైయర్ ని సెట్ చేసుకోవటం వల్ల ఎమల్సిఫైయర్ సెట్ చేసుకోవటం వల్ల ఏదైతే ఈ బ్రేక్ డౌన్ ఉందో బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలు ప్రాపర్ గా ఎమల్సిఫైయర్ ని సెట్ చేసుకోవటం వల్ల మనం దీన్ని కరెక్ట్ గా సరిపోయే ఎమల్సిఫైయర్ ని ఎంచుకోవటం వల్ల మనం అది బ్రేక్ డౌన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఎలా అంటే ప్రాపర్ బ్యావరేజెస్ కానీ ప్రాపర్ సూప్స్ కానీ ఏదైతే మనం ఎమల్సిఫైయర్ లోకి ఉపయోగిస్తున్నామో లైక్ బటర్ కానీ మర్గాన్ కానీ ఇవన్నీ మనం యాడ్ చేసేటప్పుడు ఆ ప్రాపర్ గా ఆ ఫుడ్ కంటెంట్ కి సూట్ అయ్యే విధంగా ప్రాపర్ గా ఆ ఫుడ్ కంటెంట్ కి యాడ్ అయ్యే విధంగా అటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవటం వల్ల బ్రేక్ డౌన్ అవ్వకుండా ఆ ఫుడ్ కంటెంట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఫుడ్ కంటెంట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. నెక్స్ట్ కంట్రోల్డ్ ప్రాసెసింగ్. కంట్రోల్ ప్రాసెసింగ్ ఈ ప్రాసెసింగ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ ప్రాసెసింగ్ కంట్రోల్డ్ ప్రాసెసింగ్ ని అసలు ఈ ప్రాసెసింగ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చిన్నగా తెలుసుకుందాం అండి. కొద్దిగా తెలుసుకుందాం, బ్రీఫ్ గా తెలుసుకుందాం.
కంట్రోల్ ప్రాసెసింగ్ ఇన్ ఎమల్సిఫికేషన్ వచ్చేసి ఫుడ్ అనేది, ఆహార పదార్థాలు అనేది ప్రిపరేషన్ లేదా ప్రాసెస్ సమయంలో కంట్రోల్, టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలి. ప్రిపేర్ చేసేటప్పుడు మిక్సింగ్ చేయటం కానీ, ప్రెషర్ కానీ ఇవి కంట్రోల్లో ఉంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంటుంది ఫుడ్ అనేది. లేదా ఆ ఎమల్సిఫికేషన్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అనేటివి కంట్రోల్ ప్రాసెసింగ్ అంటే ఫుడ్ ప్రిపరేషన్ చేసే సమయంలో లేదా ఈ ఎమల్సిఫికేషన్ చేసే సమయంలో సరైన టెంపరేచర్, ప్రాపర్ టెంపరేచర్ని ఉపయోగించడం, కరెక్ట్ టెంపరేచర్ని ఉపయోగించడం, ప్రాపర్ మిక్సింగ్ని ఉపయోగించడం, సరైన విధానంలో మిక్సింగ్ చేయటం, కరెక్ట్గా కలపటం, కరెక్ట్ ప్రెషర్ని, అటు ఓవర్ ప్రెషర్ అవ్వకుండా, ఇటు ఓవర్ ప్రెషర్ అవ్వకుండా, ఇటు లో ప్రెషర్ అవ్వకుండా మనం దీన్ని క్లియర్ చేయటం వల్ల, కరెక్ట్గా వినియోగించడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమల్యూషన్స్ అండ్ కొల్లాయిడ్స్ ఇన్ ఫుడ్ సైన్స్. Importance of emulsions and colloid systems. Importance of emulsions and colloids. ఈ ఫుడ్ సైన్స్ లోకి వచ్చేసరికి మన ఫుడ్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఇంప్రూవ్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ. ఆ పర్టికులర్ ఫుడ్ యొక్క స్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫుడ్ బికమ్స్ స్మూత్ అండ్ క్రీమీ. ఈ ఫుడ్ ఏదైతే ఉందో, ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బికమ్స్ స్మూత్ అండ్ క్రీమీ. స్మూత్ గా క్రీమీగా ఉండటానికి ఏదైతే ఈ ఫుడ్ కంటెంట్ ఉందో, ఈ ఫుడ్ అండ్ టెక్నాలజీలో ఇంప్రూవ్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ. ఆ ఫుడ్ కంటెంట్ యొక్క స్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఆ ఫుడ్ కంటెంట్ అనేది కన్సిస్టెన్సీ ప్రాపర్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఫుడ్ బికమ్స్ స్మూత్ అండ్ క్రీమీ. ఫుడ్ స్మూత్ గా క్రీమీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎన్హాన్స్ టేస్ట్ అండ్ మౌత్ ఫీల్. మంచి మౌత్ ఫీల్ ని కలిగించడానికి నెక్స్ట్ పేజ్ లో మనం చూస్తే ఇంప్రూవ్ స్ట్రక్చర్ అండ్ కన్సిస్టెన్సీని కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. ఓకే, దాంతో పాటు ఇంప్రూవ్ స్ట్రక్చర్, దాంతోపాటు ఎన్హాన్స్ అపియరెన్స్ అండ్ పాల్పబిలిటీ. సో ప్రాపర్ అపియరెన్స్, ఎక్సలెంట్ గా కనిపించడానికి ఆ ఫుడ్ కంటెంట్, అండ్ పాల్పబిలిటీ అంటే ఆ ఫుడ్ కంటెంట్ ని టచ్ చేసినప్పుడు అట్రాక్టివ్ గా ఉండటానికి ఈ ఎమల్సిఫైయర్స్ ఉపయోగపడతాయి. ఎమల్సిఫికేషన్స్ అండ్ కొల్లాయిడ్స్ రెండు కూడా ఉపయోగపడతాయి. ఎన్హాన్స్ అపియరెన్స్, ప్రాపర్ అపియరెన్స్ ని కలిగి ఉండటానికి, అండ్ పాల్పబిలిటీ చేసినప్పుడు టచ్ చేసినప్పుడు ప్రాపర్ గా ఉండటానికి ఎమల్సిఫైయర్స్ ఉపయోగపడతాయి. ఇంక్రీజ్ స్టెబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క స్టెబిలిటీని, ఆ ఆహార పదార్థాల యొక్క స్థిరత్వాన్ని ఇంక్రీజ్ చేసి ఉండటానికి, స్టెబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఆహార పదార్థాల యొక్క స్టెబిలిటీని కలిగి ఉండటానికి ఈ ఎమల్సిఫైయర్స్ కానీ లేదా ఈ కొల్లాయిడ్స్ కానీ రెండు కూడా స్టెబిలిటీని ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటానికి
ఎక్కువ కాలం స్టేబుల్ గా ఆ ఫుడ్ పార్టికల్ లేదా ఆ ఫుడ్ సబ్స్టెన్స్ పాడవకుండా ఉండడానికి ఈ ఎమల్సిఫైర్స్ కానీ కొల్లాయిడ్స్ కానీ ఈ రెండు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ డైరీ ఈ కొల్లాయిడ్స్ కానీ లేదా ఈ ఎమల్సిఫైర్స్ కానీ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎక్కువగా ఏ రంగాల్లో ఉపయోగిస్తారంటే డైరీ డైరీ ప్రొడక్ట్స్ విషయంలో కానీ డైరీ ప్రొడక్ట్స్ విషయంలో కానీ డైరీ ప్రొడక్ట్స్ తయారు చేసే విధానంలో కానీ నెక్స్ట్ బేకరీ బేకరీల్లో కానీ సో బేకరీ ఐటమ్స్ తయారు చేసే విధానంలో కానీ ఈ ఎమల్సిఫైడ్స్ కానీ కొన్ని కొల్లాయిడ్స్ కానీ ఉపయోగిస్తారు. అండ్ కన్ఫెక్షనరీ ఇండస్ట్రీస్ కన్ఫెక్షనరీ ఇండస్ట్రీస్ కొన్ని రకాల కన్ఫెక్షనరీ ఇండస్ట్రీస్ లో కూడా ఈ కొల్లాయిడ్స్ ని విరివిగా మరియు ఎమల్సిఫైర్స్ ని ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. కంపల్సరీగా కొన్ని వాటిలో అయితే అవసరం. అండ్ అప్లికేషన్ ఇన్ డైలీ ఫుడ్స్ డైలీ ఫుడ్స్ డైలీ ఫుడ్స్ లో ఈ కొల్లాయిడ్స్ యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. డైలీ ఫుడ్స్ లో ఈ కొల్లాయిడ్స్ యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్లికేషన్ ఇన్ డైలీ ఫుడ్స్ మిల్క్ యాజ్ న్యాచురల్ ఎమల్యూషన్ పాలు అనేటివి న్యాచురల్ ఎమల్యూషన్ గా ఉంటాయి. మిల్క్ అనేది బటర్ యాజ్ వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్ ఈ బటర్ లో వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్ అయిన విధంగా ఉంటుంది. బటర్ యాజ్ వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్యూషన్ బటర్ లో వాటర్ ఆయిల్ ఎమల్యూషన్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ హ్యాస్ కాంప్లెక్స్ కొల్లాయిడల్ సిస్టమ్ ఐస్ క్రీమ్ హ్యాస్ కాంప్లెక్స్ కొల్లాయిడల్ సిస్టమ్ సో కొన్ని రకాల మాలిక్యూల్స్ కొన్ని రకాల సబ్స్టెన్స్ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి ఐస్ క్రీమ్ అనేది కాంప్లెక్స్ కొల్లాయిడల్ సిస్టమ్ అండి. కాంప్లెక్స్ కొల్లాయిడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మయోనీస్ యాజ్ స్టెబిలైజ్డ్ ఎమల్యూషన్ మైనీస్ అనేది స్టెబిలైజ్ గా ఉండటానికి చేయబడే ఎమల్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్కి వద్దాం. సో టుడే వి డిస్కస్డ్ అబౌట్ ఎమల్యూషన్స్ అండ్ కొల్లాయిడ్ సిస్టమ్స్. ఎమల్యూషన్స్ గురించి కొల్లాయిడ్ సిస్టమ్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. కొల్లాయిడ్ సిస్టమ్స్ కన్సిస్ట్ ఆఫ్ డిస్ప్రెస్డ్ అండ్ కంటిన్యూస్ ఫేజ్. కొల్లాయిడ్ సిస్టమ్ అనేది డిస్ప్రెస్డ్ అండ్ కంటిన్యూషన్ ఫేజ్ ని కలిగి ఉంటుంది. కొల్లాయిడ్ సిస్టమ్ అనేది డిస్ప్రెస్డ్ అండ్ కంటిన్యూస్ ఫేజ్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఎమల్యూషన్స్ ఆర్ లిక్విడ్ కొల్లాయిడ్స్. ఈ ఎమల్యూషన్స్ అనేవి లిక్విడ్ టైప్ లో ఉంటాయి లేదా లిక్విడ్ కొల్లాయిడ్స్ రెండూ కలిగి ఉంటాయండి. ఎమల్యూషన్స్ ఆర్ లిక్విడ్ కొల్లాయిడ్స్ లిక్విడ్ రూపంలో ఉంటాయి, లిక్విడ్ కొల్లాయిడ్ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ ఎమల్సిఫైర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ స్టెబిలిటీ. ఏదైనా ఫుడ్ కంటెంట్ స్టెబిలిటీగా ఉండాలంటే ఎమల్సిఫైర్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. ఎమల్సిఫైర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ స్టెబిలిటీ. ఏదైనా ఫుడ్ స్టేబుల్ గా ప్రాపర్ గా ఉండాలంటే ఈ ఎమల్సిఫైర్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ కొల్లాయిడ్స్ డిటర్మైన్ స్ట్రక్చర్. కొల్లాయిడ్స్ అనేవి డిటర్మైన్ స్ట్రక్చర్ నిర్ధారిస్తాయి. స్టెబిలిటీ, ఒక పదార్థం యొక్క స్టెబిలిటీని నిర్ధారిస్తాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్, కొన్ని పదార్థాల యొక్క ఫుడ్ క్వాలిటీ నిర్ధారిస్తాయి. కొల్లాయిడ్స్ డిటర్మైన్ టెక్స్చర్స్ డిటర్మైన్ చేస్తాయి. ఒక పదార్థం ప్రాపర్ టెక్స్చర్ లో ఉండేలా చేస్తాయి. స్టెబిలిటీ, ఒక పదార్థం స్థిరంగా ఉండేలా చేస్తాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్స్, ఆహార పదార్థాలు క్వాలిటీగా ఉండేలాగా మంచి క్వాలిటీతో ఉండేలాగా నిర్ధారిస్తాయి. నెక్స్ట్ థింగ్, అండర్స్టాండింగ్ కొల్లాయిడ్స్ గురించి అర్థం చేసుకోవటం వల్ల
కొల్లాయిడ్స్ ని అర్థం చేసుకోవడం వల్ల హెల్ప్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి, ఆహార పదార్థాలను ఎలా ప్రాసెసింగ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఆహారాన్ని మరియు ఆహార పదార్థాలను ఎలా ప్రాసెసింగ్ చేయాలో తెలుసుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఎవరికైతే కావాల్సిన పర్టికులర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొరకు, ఆ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్ డెవలప్మెంట్ కొరకు, సరైన డెవలప్మెంట్ కొరకు, దాని యొక్క స్టేబుల్ డెవలప్మెంట్ కొరకు, సో ఏదైతే ఈ కొల్లాయిడ్స్ ఉన్నాయో కొల్లాయిడ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండర్స్టాండింగ్ కొల్లాయిడ్స్ గురించి అర్థం చేసుకోవడం వల్ల హెల్ప్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ సహాయపడుతుంది. అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రాపర్ గా ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొరకు, ప్రొడక్ట్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొరకు ఉపయోగపడుతుంది. ఓకే, టుడే we discussed about emulsions. ఓకే, emulsions గురించి, కొల్లాయిడ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. సో టుమారో we will have next one.